శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలోనే రాజమౌళి వారణాసి గారు ఇన్కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు. అవును అవును నువ్వు అడగకపోతే సినిమా గురించి మాట్లాడటం జరిగింది. ఆ రోజు మనం ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడే జూమ్ లో ఇంటర్వ్యూ తీసుకున్నాం. నువ్వు ఎలా చెప్పనా, నాకు ఏమనిపించింది చెప్పనా, సరదాగా చెప్తాను, ఊరికే అందరూ వినండి ఎలా ఉన్నారు కాబట్టి. అమ్మ భోజనానికి వీడు కూర్చుంటాడు, కూర ఉడుకుతుంటది, వీడు ప్లేట్ పెట్టుకుని స్టీల్ ప్లేట్ నేల మెల్ల అంటుంటాడు, అమ్మా ఆకలి, టాపా టాపా కొడుతుంటాడు ఆ ఖాళీ ప్లేట్. అన్నం అయిపోయింది, కూర అవ్వలేదు. అమ్మ ఏం చేద్ది, ఈ వెధవాళ్ళ భరించలేక కొంచెం కూర వేసేస్తుంది. నువ్వు అలా మా అమ్మలాగా కొంచెం కూర వేసేసావు, మిగిలిన కూర తర్వాత ఉడికింది, దానిపైన అది తెలియలేదు. తర్వాత వీళ్ళు కామెంట్ నిన్ను చేసేసరికి ఎందుకబ్బా, ఓహో అదనమాట, నువ్వు అలా కొంచెం కూర వేసావు ఇంటర్వ్యూలో. అదేమిటి నాకేమనిపించిందంటే, ఇప్పుడు కూడా నేను వేరే ఛానల్లో మాట్లాడాను, రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారేమో హనుమంతుడు వెనకాల నడిపిస్తాడు అన్నారు, ఈయనేదో స్విచ్ నొక్కాడు, అది ఆన్ అవ్వలేదు. ఇదేనా వెనకాల నడిపించడం అన్నాడు. ఇప్పుడు ఆయన అయ్యుంటే గమనుండేవాడు, ఆయన పూర్తిగా నాస్తికుడు కాదు. ఆయన ఏమన్నాడు, మీకు తెలుసు కదా నేను దేవుడిని పెద్దగా నమ్మను అన్నాడు. పెద్దగా నమ్మనంటే అర్థం ఏంటి, కొంచెం నమ్ముతాడు, అర్థమైందా, పొట్టి పెట్టుకుంటాడుగా, ప్రశాంత్ తింటాడుగా, ఏదో ఒక ఫ్యాషన్ లాగా, మీకు అర్థమైందా, ఫ్యాషన్ లాగా మేము నాస్తికులం అంతెందుకు. మన చిరంజీవి మెగాస్టార్ ఆయన ఏమంటాడు, ఏదో వీడియోలో ఇంటర్లో నేను దేవుడిని నమ్మను అని చెప్పాడు. మరి వాళ్ళ ఇంట్లో ప్రతి శ్రీరామకి పూజ చేస్తారు, వచ్చిన అర్చక స్వామికి రామ్ చరణ్ చిరంజీవి అందరూ కాళ్ళకి దండం పెడతారు. వాళ్ళ భక్తి లేదేంటి, భక్తి ఉంది. ఈ సోషల్ జీవితంలో ఏదో అనిపించుకోవడం కోసం అలా ఏదో అనేస్తూ ఉంటారు అంతే. బ్లడ్ ఎక్కడ పోద్ది, హెడ్ అయితే అప్పుడప్పుడు పాడిపోవచ్చు, కానీ బ్లడ్ ఎక్కడ పోద్ది, ఇక్కడ వాళ్ళే కదా. సో అది అట్లా మనం రాజమౌళి విషయంలో అదొక వాళ్ళ నాన్నగారిని నువ్వు అన్నావు అవ్వలేదు అని ఏదో కౌంటర్ ఇచ్చినట్టుగా ఒక ఫ్రస్ట్రేటెడ్ అవ్వలేదంట. దాన్ని పెద్ద మనం తీసుకోక్కర్లే. నేనేమంటా అంటే, రాజమౌళి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, రాజమౌళిని తిట్టడానికి చూపించే ఉత్సాహంలో రాజమౌళిని కూర్చోబెట్టడంలో ఉత్సాహం చూపించాలి. ఇప్పుడు అతని పేరు ఏంటండి, చిన్న బామ్మర్ది, ఆ పేరేంటి, ఇక్కడ ఇద్దరు బామ్మర్దులు ఉన్నారుగా రాజాసింగ్కి. పెద్ద బామ్మర్ది అంటే పెద్ద ఓవైసీ, చిన్న బామ్మర్ది అంటే చిన్న ఓవైసీ. అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు 12 ఏళ్ల క్రితం, హిందువుల్ని 15 నిమిషాల్లో వేసేస్తాడా, అవునా? అలాంటి వాళ్ళ విషయంలో అప్పుడు స్వామి కమలానంద స్వామిజీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, మేము వెళ్ళాం, మమ్మల్ని రాత్రి అంతా స్టేషన్లో పెట్టారు, మేము ఉన్నాం. మనం ఎక్కువ ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అనే దానికి చెప్తున్నాను. ఈ రియాక్ట్ అయిన వాళ్ళంతా తప్పని కాదు అక్కడ. ఇప్పుడు మాధవీలత గారు చక్కగా తిరగలు తిప్పుతూ ఓ మంచి వండర్ఫుల్ పాయింట్ అడిగారు, ఏమంటే హనుమంతుడు స్విచ్ నొక్కినప్పుడు పలకలేదు, మీ కోపం వచ్చేసింది, బాగానే ఉంది, మరి బాహుబలిలో వాళ్ళు డబ్బులు వచ్చినాయి, శివాలయాలు ఎండగట్టించారా అని. అది నేనేమంటే, రాజమౌళి ఫ్రస్ట్రేట్ అయ్యాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో అలా మరి ఆ పదం నోరు జారుడు అనుకోవచ్చు తప్ప అతను హిందూ మత వ్యతిరేక కాదు. ఇప్పుడు కొందరు ఉన్నారు, అతను హిందూ మతాన్ని వాడుకోవచ్చు, ప్రపంచంలో బోల్డ్ మంది వాడుకుంటారు. సినిమా వాళ్ళు అంటేనే కమర్షియల్, సీఫర్ సినిమా, సీఫర్ కమర్షియల్, సీఫర్ క్యాష్. వాళ్ళు ఏదో జాతిని ఉద్ధరించడం అనే కాన్సెప్ట్ కాదు, వాళ్ళకు పాయింట్ దొరికింది వాళ్ళు వాడుకుంటారు. కానీ అతను అవమానించలేదు కదా మన ధర్మాన్ని అతని సినిమాల్లో. సో కాబట్టి మనం అతని మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం అతన్ని ఒక శత్రుభావంతో చూసేసి అతను ఏదో దుర్మార్గం మన మీద దుర్మార్గం చేసే వాళ్ళలో మనం తినే దాంట్లో ఉమ్ము ఉత్సా ఇది కలిపే దరిద్రులు ఉన్నారు, నువ్వు భయ్యా అనుకునే కుయ్యాగాళ్ళు, దాని మీద మాట్లాడు, దాని మీద రియాక్ట్ అవుతున్నారు అనుకోండి మన వాళ్ళు, ఇంకా రియాక్ట్ అవ్వాలి. కాబట్టి
రాజమౌళి మీద చాలా కోపంగా రియాక్ట్ అయినటువంటి మన వాళ్ళందరూ అవడాన్ని నేను సమర్థిస్తూనే మనం ఇంకా గట్టిగా మాట్లాడవలసింది ఇక్కడ హైడ్రా ఉంది. హైడ్రా ఏమేం కూలుస్తుంటుంది? హిందువులు ఇల్లు మాత్రమే కూలుతుందా? చెరువు మధ్యలో ఉండే ఓవైసీ కాలేజీ మాత్రం మానవతావాదమా? హిందువులు మానవులు కాదా మీకు? చెరువుల సుందరీకరణ ఏమేం తీసేస్తున్నాను? కాబట్టి ఖచ్చితంగా ఈ రాజమౌళి విషయంలో కూర ఇప్పుడు ఉడికింది.